సారీ అండి, నేను కొంచెం డ్రాయింగ్ చేయలేకపోయాను. ఇప్పుడు నేను చేస్తున్నా. సో మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఆయన లేచి వెళ్ళిపోతే ఇక్కడ వేరే వాళ్ళు కూర్చుంటారు. మొత్తానికి లేచారు. ఆలు ఓకే ఇక్కడ కూడా ఆలునే అంటారు అనమాట. బంగాళదుంప ఇక్కడ అన్నం చేతితో పెడుతున్నారు. ఓ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఇది సాంబార్. ఇది చూసేలా ఉండు. రైస్ బాగా లావు ఉన్నాయి, స్టోర్ బియ్యం లాగా. స్పైడర్ మ్యాన్ లాగా పంపించారు. అలాగే పప్పు వేసారు, టమాటా కర్రీ ఇది ఒకటి వేసారు. రైస్ అయిపోయినా రైస్ పెట్టేసి సాంబార్ అయితే వేసేస్తున్నారు. ఈ పప్పు ఎలా ఉందో చూద్దాం. తోటకూర పప్పులా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు, జస్ట్ ఏదో మన పప్పులో ఉత్త పప్పు ఎలా తింటాం, సప్పడి పప్పు ఎలా తింటుందో అలా ఉందండి. మరి బంగాళదుంప కూడా అంతే ఉందండి. మీరు భలే ఉన్నాడు కదా, అచ్చా చైనా వాళ్ళకి మళ్ళీ ఉన్నాడు. చిక్కుడుకాయ కూరలా ఉంది. దీంట్లో కొంచెం వేసారు లైట్గా ఉప్పు కారం, మరి ఎక్కువ వేయాల. ఇంకా చాలా అయిపోయింది. కడుపు అయితే నిండింది. కానీ ఏది నాగరత్నం ఏది ఎక్కడ కనపట్ల? 11ంటికి వస్తానండి. ఇప్పుడు టైం ఏమో 11:40 అయింది. నీకు 100 సంవత్సరాలు అమ్మా నాగరత్నమ్మ. తినేసాను, మీరు కూడా తినేసేయండి. వస్తుందా రాదా అసలు ఏంటి ఆ పరిస్థితి అని చెప్పి ఇక్కడే వెయిట్ చేస్తున్నా. 12 అయింది టైం. వచ్చేసాం మొత్తానికి. ఇప్పుడే ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఇప్పుడు నేను తింది దేవుడి భోజనాలు కాదండి, అది ఇక్కడ ఎవరో చనిపోయారంట, దానికి సంబంధించి భోజనాలంట. నమస్తే తెలుగు వచ్చా? అయ్యో మీరు ఒక్కరే మాట్లాడతారన్నమాట. అయితే తెలుగు మర్చిపోయారు. ఆవిడ తెలుగు అనేది మర్చిపోయింది. ఓన్లీ బర్మానే మాట్లాడేదంట. తమిళ్ వచ్చా? ఇది మన తెలుగు వాళ్ళ పరిస్థితి. ఇక్కడికి బర్మా వస్తే తెలుగు ఆవిడ ఏంటి తమిళ్ మాట్లాడుతుంది, తెలుగు రాదంట. నాగరత్నమ్మ గారు కూడా భోజనం చేసి వస్తున్నారు. ఇప్పుడు ఏం లేదు, మనకి ఆవిడ ఉంటే కొంచెం తెలుగు వాళ్ళు పరిచయం చేస్తారు, బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడే ఇక్కడ ఒక ఆయన వచ్చి ఎవరు బాబు ఎవరు నువ్వు అని అడిగాడు వాళ్ళ భాషలో. ఇక్కడ అంతా భారతీయులైనప్పటికీ వీళ్ళంతా కూడా బర్మీసు. ఇక్కడ ఈ మయన్మార్లో భాషని బర్మీస్ అంటారు. ఈ బర్మీసే మాట్లాడుతున్నారు. ఇంకా ఎమ్మటినే నాగరత్నమ్మ ఉంది కదా, ఎందుకంటే ఈ దినం భోజనాలు కదండి, వాళ్ళ వరకే తీసుకుని వెళ్తారు అనమాట. ఇంకా నాగరత్నమ్మ చెప్తే పక్క వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడే ఇంకో తెలుగు ఆవిడని కలిసాను. బాగున్నారమ్మా? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఓకే, కంపెనీలో. మీ తెలుగు అంత స్వచ్ఛంగా లేదు. తమిళ్ మాట్లాడతారా మీరు? తమిళ్ వచ్చా మీకు? తెలుగు మర్చిపోయారు. ఎంత దౌర్భాగ్యం పట్టిందండి. సరే తినండి, భోజనం తినండి. భాష రాదు, ఏమీ రాదు. తమిళ్ వనకం నాకు అదొకటే వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ. మింగలాబా చేజువా. ఓకే ఏంటి మీరు చెప్పండి. చెప్పు. ఏంటి అంత కష్టంగా చెప్తున్నారు తెలుగు భాష? అమ్మా దుర్గమ్మ, నీకు ఇదేమైనా న్యాయమా చెప్పు? మా తెలుగు వాళ్ళకి తెలుగు రాకుండా చేశారు కదమ్మా.
నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం అండి. ఎవరైనా తెలుగు మాట్లాడకపోతే వాళ్ళు తెలుగులో ఏంటి భలే. ఏమమ్మా నాగరత్నమ్మ, రోజు ఎట్లా పడితే ఇట్లా దాటేయడమేనా? బర్మాలో కూడా ఇదిగో ఇక్కడ ఇట్లా రోడ్లు దాటేస్తున్నావు కదా, ఇండియాలో దాటితే మామూలుగా ఉండదు. అది ఇండియాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఏదో అట్లా వాళ్ళకి తెలియదు కదా డప్పు కొట్టుకోవడం మన ఇండియా గురించి. మనం వస్తుంది ఏదో ఒక రోజు మారిద్ది. ఎవరికో బాగాలేదంటే ఒంట్లో బ్రెడ్ ముక్కలు అవి తీసుకోండి అంటే నేను ఇస్తాలే డబ్బులు అని చెప్తున్నాను. కలర్ చేయడానికి చాలా టైం పడుతుంది. మింగిలావా? సరే నేను పార్ట్ 2 తీస్తాను. ఓకే, పేరేం పేరు? 43 టెంటూలా ఏంటో ఏం అర్థం కావట్లా. అక్కడ 43వ వీధి, ఇక్కడ నెంబర్లు పెట్టి పిలుస్తారు. సర్లే, తెలుగా? నిజంగా తెలుగేనా? అందుకే నా ఆశ్చర్యం మీరు వస్తుంది. తమిళా? వనకం. నో తెలుగు? సరే, ఓకే. ఓన్లీ తెలుగు? నో స్పీక్ తెలుగు? నో స్పీక్. బట్ యూ తెలుగు? యూ మ్యారీ తమిళ్ గాయ్. ఫైనల్లీ యూ తమిళ్. ఈవిడ తెలుగు ఆవిడ, వాళ్ళ ఆయన తమిళ ఆయన, ఫైనల్లీ తమిళ్. తెలుగు. ఓకే, సే బాగున్నారా? నో బాగున్నారా? నికాములా? ఓకే, చేజుబా. ఓకే, బాయ్. ఏంటో. Yes. You Telugu? Yes. But you look like ఎంత మారిపోయిందయ్యా భగవాన్.